గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఆ రోజు అనేక హామీలు ఇస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, సంవత్సరానికి 5 లక్షలతో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఈరోజు మాయ మాటలాడి నిరుద్యోగుల తల్లిదండ్రులతో ఓట్లు వేయించుకొని ఈరోజు ఒక పోస్ట్ కానీ ఇవ్వకుండా అది గ్రూప్ 1 పోస్టుల్లో ఇస్తూ అది 150 కోట్లకు స్కామ్లో తీస్తూ 25,000 డిఎస్పీలు పోస్టులను 1.5 కోటికి అమ్ముకుంటూ ఒక్కొక్క ఉద్యోగాన్ని, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ను ఒక పోస్టును 2.5 కోటికు అమ్ముకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుద్యోగ యువతలు కాయ కష్టంతో తల్లిదండ్రులు వాళ్ళు పొదుపు చేసుకొని ఇచ్చినటువంటి డబ్బులతో అనేక ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లో వాళ్ళు కోచింగ్ తీసుకుంటూ ఈరోజు పాల్పడితే ఆ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వారిని కూడా ఈరోజు వారికి వెనుకబెట్టి వీరు కావాల్సినటువంటి వైసీపీ పొత్తులకు కావాల్సినటువంటి వారికి ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను అమ్ముకోవడం చాలా ఈ దౌర్భాగ్యము. అదేవిధంగా హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని